తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు సరికొత్త జర్నీని ప్రారంభించింది. சே. கமலி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్ తో పాటు కేవలం 9 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా ఇప్పుడు మరో 23 మందికి మంత్రులుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అవకాశం ఇచ్చారు. ఇందులో ఉన్న ఒక మహిళ గురించి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు తమిళనాడు రాజకీయాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆమె కమలి. అవినాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి మురుగన్పై గెలిచారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. சே. கமலி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் ఎటువంటి రాజకీయ అండదండలు, ఎటువంటి వారసత్వపు నీడలు లేని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి కమలి వచ్చారు. రాశీపురం లాంటి ఒక చిన్న ప్రాంతంలో ఆమె పుట్టి పెరిగింది. చదువు ఒక్కటే తన జీవితాన్ని మార్చగలదని నమ్మిన కమలి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాలను ఎదుర్కొంటూనే పట్టుదలగా ఇంగ్లీష్ లిటరేచరీలో ఎంఏ పూర్తి చేసింది. ఆ తర్వాత బిఎడ్ పట్టా కూడా సాధించింది. పెళ్లయ్యాక కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఏదో ఒకటి చేయాలనే ఆరాటం ఆమెలో నిరంతరం రగులుతూనే ఉండేది. అందులో భాగంగానే ట్యూషన్ టీచర్ గా కూడా పనిచేసింది. இத்தனை வருஷம் யார் யாருக்கோ ஓட்டு போட்டீங்க. ஆனா இந்த வருஷம் உங்க வீட்டுல இருக்கிற ஒருத்தருக்கு, உங்க வீட்டுல இருக்க நம்ம குடும்பத்துல இருக்கிற ஒருத்தருக்கு நம்ம ஓட்டு போட போறோம். ఈ సమయంలోనే నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఒక కొత్త ఆశగా ఆమెకు కనిపించింది. మార్పు కోరుకునే విద్యావంతులైన యువతకు, మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తామన్న విజయ్ పిలుపు ఆమెను కదిలించింది. రూపాయి పెట్టుబడి పెట్టలేని ఒక సాధారణ గృహిణి అయినప్పటికీ ఆమెలోని చదువు, నిజాయితీ, సమాజంపై ఉన్న తపనను చూసి విజయ్ అవినాశి రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అద్భుతమైన అవకాశాన్ని ఆమెకు ఇచ్చారు. ఇదే నియోజకవర్గంలో ఇంకోవైపు కోట్ల కొద్ది డబ్బు, బలగం, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ సహాయ మంత్రి ఎల్ మురుగన్ లాంటి దిగ్గజం పోటీలో ఉండటం గమనార్హం. కానీ కమలి మాత్రం కాలికి చెప్పులేసుకొని, చంటి బిడ్డను ఎత్తుకొని నిరాడంబరంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అడిగింది. ఈ పోరాటంలో ఆమె నమ్ముకున్నది కేవలం తన నిజాయితీని మాత్రమే. అదే చివరకు తనను గెలిపించింది. சே. கமலி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు తమిళనాడు మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ప్రచారంలో ఆర్భాటాలు చేయని ఆ సామాన్య మహిళ కేంద్ర మాజీ మంత్రినే ఏకంగా 15,000 కంటే ఎక్కువ భారీ మెజార్టీతో మట్టి కరిపించి సంచలనం విజయం సాధించింది. ఒక గృహిణి అసెంబ్లీలో అడుగు పెట్టబోతుందనే వార్త ఎంతో మంది పేద మహిళల కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించింది. சே. கமலி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும், இந்திய நாட்டின் ஒப்பில்லாத முழுமுதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும், தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உழைச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும், அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சே. கமலி என்னும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ఆండవన్ మీద ఆనయిట్టు ఉరిదిమొలిగిరేన్. ఇక్కడి వరకు ఒక ఎత్తైతే ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో ఆమెకు మంత్రిగా విజయ్ అవకాశం ఇవ్వడం మరో సంచలనంగా మారింది. ఆమెతో పాటు గెలిచిన కీర్తనకు ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వగా
ఇప్పుడు కమలిని కూడా ఆ అదృష్టం వరించింది. ఈ ఇద్దరి నేపథ్యాలు ఇంచుమించు ఒక్కటే, మధ్యతరగతి భావనాలు. కష్టపడి పనిచేసే తత్వమే వీరికి ఈ పదవులను తీసుకొచ్చాయి. విజయ్ వీరికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది మహిళలు, ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఉన్నత విద్యావంతులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతగా చెప్పవచ్చు. ఈ విషయంలో సీఎం విజయ్ని ప్రశంసించాల్సిందే. சே கமலி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் The Honorable Governor will విజయ్ సరికొత్త రాజకీయ వ్యూహానికి ఒక వెలకట్టలేని ఆయుధంగా మారింది కమలి. శ్రమ నీదైతే విజయం నీ కాళ్ల చెంతకు వస్తుందని నిరూపించిన కమలి ప్రయాణం ఈ రోజు తమిళనాడులో ఎంతో మంది నిరుపేద ఆడబిడ్డల కలలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. మరి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారు? சே கமலி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் The Honorable Governor will